న్యూస్ కి స్వాగతం. చెప్పేవి శ్రీరంగ నీతులు, చేసేవి మాత్రం బుద్ధి తక్కువ పనులు. సంఘంలో పెద్ద మనుషులుగా చలామణి అవుతూ చిల్లర పనులు చేస్తున్నారు. 10 మందికి విద్యాబుద్ధులు నేర్పించే సంస్థలను నెలకొల్పి కబ్జాలకు పాల్పడుతూ తమ కకృతిని ప్రదర్శిస్తున్నారు. కొందరి భూదహానికి కాలువల కబ్జాకు గురి కావడంతో వరద నీరు ఖమ్మంపై ముప్పిట దాడి చేసింది. ఖమ్మం జిల్లా కేంద్రంలో న్యూ విజన్ స్కూల్ భూ కబ్జా భాగోతం బయటపడింది. కాలువలు రోడ్లు ఆక్రమించుకుని భారీ భవనాన్ని నిర్మించి వరదల పాపం మూటగట్టుకున్నారు. తీలా పాపం తలా పిలికుడు అన్న చందంగా వివిధ శాఖల అధికారులు ఎంగిలికూడు వంటి అవినీతికి పాల్పడడంతో వరద కాలువపై 4 అంతస్తుల భవనాన్ని నిర్మించారు. వరదలతో అతలాకుతలమైన ఖమ్మం ప్రజానికం కబ్జాలపై గళమెత్తడంతో న్యూ విజన్ స్కూల్ భూదాహం దందా బయటపడింది. పట్టణ నడిబొడ్డున కబ్జా అయిన సదరు అధికారుల మీనవేషాలు వేయడంపై జర్నలిస్ట్ టీవీ సీఈఓ మారెడ్డి నాగేందర్ రెడ్డి విశ్లేషణ. ఖమ్మం జిల్లాలో గతంలో ఎన్నడూ లేని విధంగా వరద ముంచెత్తింది. 70% ఖమ్మం పట్టణం నిండా మునిగింది. కేవలం మానవ తప్పిదం, ఆశ, ఆక్రమణలు, అరాచకం, అధికారుల వైఫల్యం ఇవన్నీ కలగలిగితేనే వరద ముంపు ఖమ్మం జిల్లాను ముంచెత్తింది. నిజంగా ప్రకృతి ప్రకోపం అనే పదం కన్నా మానవుని అత్యాశ ఈ వరద ముంపుకి ప్రధాన కారణంగా చెప్పచ్చు. ఎందుకంటే మనిషి ఎప్పుడైతే విధ్వంసానికి పాల్పడుతున్నాడో అదే విధ్వంసం తిరిగి తన ప్రకోపాన్ని చూపిస్తుంది. ఏదైతే మున్నేరు వరద ముంపు కావచ్చు, లేదా ఖమ్మం పట్టణాన్ని చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా ముంచెత్తిన వరద నీరు మొత్తం ప్రజానికాన్ని అశాస్త్రం చేసింది. నిలువ నీడ లేకుండా చేసింది. ఒక్కొక్క ఇంటికి తక్కువ 2 లక్షల నుంచి 10 లక్షల వరకు నష్టం వాటిల్లింది. ఇంట్లో వస్తువులు కావచ్చు, వాహనాలు కావచ్చు, ఇల్లు దెబ్బతింటాం, ఇవన్నీ చూసుకుంటే అసలు లెక్కకు మించిన నష్టం. ఏదో అధికారులు ఏ ఇళ్లలో నీళ్ళు వచ్చాయి, ఎంతవరకు నష్టపరిహారం అనేది తూతుమంతంగా జరిగింది తప్ప పైసా కూడా పెట్టుకొని తమ కష్టాన్ని ఒక ఇంటి రూపంలో, ఇంట్లో వస్తువులు సమకూర్చే రూపంలో ఏదో రకంగా సంపాదించిన బడుగు జీవులు, సామాన్యులు కన్నీరు మున్నీరు అవుతున్నారు. దశాబ్దాల నుంచి తాము కూడబెట్టుకున్న ఆస్తులు వరదల్లో మునిగి ఎటు పనికి రాకుండా పోవడంతో విలువెల్లాడిపోతున్నారు. నిన్నటి వరకు ఎగువ మధ్యతరగతి ప్రజలు ప్రశాంతంగా ఉన్న ఖమ్మం పట్టణంలో ఒక్కసారిగా ముంచెత్తిన వరద మానవ తప్పిదాన్ని ఏలెత్తి చూపిస్తుంది. కేవలం మనుషులు చేసిన రాక్షస కాండ ఈరోజు ఖమ్మం పట్టణం మీద పగబట్టిందని చెప్పవచ్చు. ఎందుకంటే సాక్షాత్తు చెప్పేది శ్రీరంగ నిధులు, చేసేది చిల్లర పనులు ఉన్నట్టుగా ఖమ్మం పట్టణంలో ప్రముఖ విద్యావేత్త అంటూ విర్రబీగుతున్న ప్రసాద్ నాలాను ఆక్రమించి, ఏదైతే వరదకాలను ఆక్రమించి భారీ భవనాన్ని నిర్మించి వరద ప్రవాహానికి అడ్డుకట్ట వేయడంతో ఈరోజు ఈ పరిస్థితి దాపురించింది అనేది ఖమ్మం జిల్లాలో కోడేకొస్తుంది. కేవలం కక్కుర్తి వల్ల కవిరాజ్ నగర్ పూర్తిగా కనుమరుగయ్యే పరిస్థితి వచ్చింది. అంటే ఒక్కొక్క ఇంట్లో 5-6 అడుగుల నీరు చేరి అసలు ఉంటామా లేదా వరదలో కొట్టుకుపోతామని ఒక భయంతో మాత్రం ఒక 4 రోజుల పాటు విలేతారం చేసింది. కేవలం కాలువలు కబ్జా చేయటం వల్ల ఈ పరిస్థితి దాపురించింది. సన్నాయినప్పుడు నొక్కుతారు, వేదికలు ఎక్కినప్పుడు ప్రసంగిస్తారు, తాము నిజాయితీగా నిక్కచ్చిగా విద్యాబుద్ధులు నేర్పిస్తున్న పిల్లలు. కానీ ఈరోజు ఇదే న్యూ విజన్ స్కూల్ పిల్లలు తల్లిదండ్రులను ముఖం పట్టుకుని అడుగుతున్నారు, మమ్మీ మా స్కూల్ అట కబ్జా చేశారట, కాలువలో కట్టారట, నిజమేనా? న్యూ విజన్ స్కూల్ వల్లనే ఈరోజు కవిరాజ్ గారు మునిగిపోయిందట అంటూ పిల్లలు తల్లిదండ్రులు అడుగుతుంటే, తల్లిదండ్రులు మంచి స్కూలు, మంచి విద్య అందుద్దని చెప్పిన సిస్టమ్ మొత్తం మీద కేవలం ఆక్రమణ పేరుతోటి ఆవిరైపోయిందని చెప్పవచ్చు. మనం 10 మంది చెప్పడం కాదు, మనం చేసి చూపిస్తే అది ఒక పద్ధతిగా ఉంటుంది, ఒక ఐకాన్గా నిలబడుతుంది. కేవలం కాలువని కబ్జా చేసి అసలు కాలువ మీదనే
పాఠశాల భవనం 5 అంతస్తుల భవన నిర్మాణం నిర్మించారంటే సిగ్గుతో తలదించుకోవాలి. నిర్మించిన వాళ్ళు, నిర్మించడానికి సహకరించిన వాళ్ళు కూడా ఆ రోజు గ్రామ పంచాయతీ కావచ్చు, తర్వాత మున్సిపాలిటీ కావచ్చు, ఇప్పుడు కార్పొరేషన్ కావచ్చు, వ్యవస్థ ఏదైనా అధికారులు ఏం చేస్తున్నారు కొన్ని అనకూడదు. కానీ అధికారులు కాసుల కోసం కక్కుర్తిపడి విద్యాశాఖే కావచ్చు, మున్సిపల్ శాఖే కావచ్చు, ఏదైతే విద్యుత్ సంబంధించిన శాఖ కావచ్చు, ప్రతి శాఖలో ఆ పాపంలో పాల్పంచుకున్నారు. ఎందుకంటే ఒక సామాన్యుడు ఇల్లు కట్టాలంటే ఒక రేకుల షెడ్ వేసుకుంటే 1.25 లక్షల కొర్రీలు పెట్టే మున్సిపల్ అధికారులు ఏం చేస్తున్నారు? ఒకవేళ ఇల్లు కట్టింటే, రేకులు ఇల్లు కట్టుకుంటే దానికి విద్యుత్ మీటర్ ఇవ్వాలంటే మీ కాగితాలు ఉన్నాయా, సర్వే నెంబర్ కరెక్టేనా, డాక్యుమెంట్ పట్టాలని చెప్పి విద్యుత్ శాఖ అధికారులు మీటర్ కూడా ఏర్పాటు చేయరు. దాంతోపాటుగా మున్సిపల్ అధికారులు భవన నిర్మాణానికి అనుమతులు ఎలా ఇచ్చారు, ఇచ్చినప్పుడు వెరిఫికేషన్ చేయాల్సిన బాధ్యత ఉందా లేదా, ఇవన్నీ కేవలం డబ్బులు కక్కుర్తిపడి ఈరోజు ఖమ్మం పట్టణాన్ని సంకనాకించే పరిస్థితి తీసుకొచ్చారు. నిజంగా అత్యంత భద్రత, విలువైన భూములు కలిగిన ఖమ్మం జిల్లా కేంద్రాన్ని ఒక్క వరద నీటితోటి పూర్తిగా దేదారు చేశారు. ఒకరిద్దరు చేసే తప్పు, 100 మంది చేసే తప్పులు ఈరోజు ఖమ్మం జిల్లా అసలు ఉందా లేదా, ఏంటి ఖమ్మం జిల్లాని వరదలు ముంచెత్తాయి, ప్రకృతి ప్రకోపం అంటూ మీడియాలో భారీ హెడ్డింగ్లు వచ్చాయి. కానీ ప్రకృతి ప్రకోపం కాదు, కేవలం మనిషి చేసే విధ్వంసమే ఈరోజు మనిషి ఇంకే పరిస్థితి తీసుకొచ్చింది. ఇప్పటికైనా అధికారులు పూర్తి స్థాయిలో స్పందించాలి. ఎందుకంటే సాక్షాత్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎవరైనా ఏ స్థాయి వ్యక్తి అయినా డోంట్ కేర్ మర్యాదగా పూర్తిగా ఆక్రమించిన భవనాలను తొలగిస్తే సంతోషం, లేదా మేమే తొలగిస్తాం. కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరో సూచన కూడా, ఇటువంటి ఆక్రమణలకు పాల్పడి అక్రమ నిర్మాణాలు చేసిన వ్యక్తుల నుంచి ముక్కు పెట్టి నష్టపరిహారం వస్తుంది. ఇవాళ ఒక 50-60 కోట్ల నష్టం ఓన్లీ కవిరాజ్ నగర్లో జరిగిందంటే కేవలం అక్రమ నిర్మాణాల వల్లే. ఈ అక్రమ నిర్మాణాలకు పాల్పడ్డ వ్యక్తుల నుంచి నష్టపరిహారంగా వసూలు చేసే తప్ప ఇటువంటి సన్నాశేషాలు వేసే వాళ్ళని నిరోధించడం సాధ్యం కాదు. ఇప్పటికైనా రఘునాథపాలెం ఎక్కడ, దంసలాపురం ఎక్కడ, ఈ మధ్యలో ఉన్న కాలువలు ఎటుపోయాయి, ఏమైపోయాయి అంటే రాత్రి ఎవరైనా మింగేశారా లేదా మాయమైపోయా, అల్లావుద్దీన్ అద్భుత దీపంలోకి వచ్చామన్నా మాయం చేసుకుని పోయారంటే కేవలం కొంతమంది వ్యక్తుల కక్కుర్తి, వాళ్ళ సామ్రాజ్యాన్ని విస్తరించుకునేందుకు రోడ్లు కబ్జా చేసి, కాలువలు కబ్జా చేసి, అక్రమ నిర్మాణాలు చేసి, అక్రమ సంపాదన కోట్ల రూపాయలు సంపాదించి కాటికి పోయేటప్పుడు వేసుకుని పోయిందా? ఇప్పుడు మీరు చేసిన వెధవ పనులకు వేల మంది చెప్పటం సాధ్యం కాదు. కానీ కన్నీళ్ళు ఒకటే మిగిలాయి. ఎందుకంటే పైసా కూడా పెట్టుకొని ఇంట్లో సామాను, చిన్నపాటి వస్తువుల నుంచి ఒక ఫ్రిడ్జ్, ఒక ఏసీను, ఇటువంటి అన్నీ సమకూర్చుకున్న వ్యక్తులు ఈరోజు పనికి రాకుండా వస్తువులు పోవడంతో లబోదీపం అంటున్నారు. అంటే మళ్ళీ అటువంటి వస్తువులు అన్నీ కొనుక్కోవచ్చు, కానీ కొనుక్కునే స్తోమత ఉన్నారు కదా, మినిమం 2-3 లక్షల రూపాయలు లేకపోతే ఇంటికి సంబంధించినట్టు సాధ్యం కాదు. అంటే ఈ నష్టం అంతా, ఆ పాపం అంతా మీరు మూట కడుతున్నారని చెప్పవచ్చు. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని అక్రమ నిర్మాణాలు, ఆక్రమణ చేసుకునే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి తాము చేసిన పాపాన్ని ప్రక్షాళన చేయాలంటే ముందు మీ అక్రమాలను బయటికి తీసుకే విధంగా మీ అంతా మీరు స్వచ్ఛందంగా వాటిని తొలగించుకుంటే 10 మంది మిమ్మల్ని మెచ్చుకుంటారు, లేదా మిమ్మల్ని జీవితాంతం తిట్టుకుంటారు.